వనపర్తి ఎమ్మెల్యే ఇంటి దగ్గర రసాభాస నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి నివాసం వద్ద అలాంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తున్నారు. కిరోసిన్ పోసుకొని తాడిపత్రి మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఎమ్మెల్యేపై కూడా కిరోసిన్ పోశారు గణేష్ గౌడ్. గణేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వనపర్తి ఎమ్మెల్యే ఇంటి దగ్గర రసాభాసనే మనం చూస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి నివాసం వద్దకి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని బీఆర్ఎస్ నేతలని కాంగ్రెస్ లో చేర్చుకోవద్దంటూ వాళ్ళంతా ఆందోళనకు దిగారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అనుచరులు ఈ విధంగా ఆందోళన చేశారు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దంటూ డిమాండ్ చేయడం మాత్రమే కాదు, కిరోసిన్ పోసుకొని తాడిపత్రి మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేయడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యేపై కూడా కిరోసిన్ పోశాడు గణేష్ గౌడ్. అయితే పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, ప్రస్తుతం అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? కంట్రోల్లోకి వచ్చిందా? ఎమ్మెల్యే ఏమంటున్నారు? వనపర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓ చేరికల కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తకు దారితీసినటువంటి సందర్భం కనిపించింది. ముఖ్యంగా ఇవాళ ఉదయం వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి తరుణంలో లోకల్ గా ఉన్నటువంటి అంటే ముఖ్యంగా చిన్నారెడ్డి వర్గానికి చెందినటువంటి అనుచరులు కొంతమంది వారందరినీ కూడా చేర్చుకోవద్దంటూ ఆందోళనకు దిగినటువంటి సందర్భం కనిపించింది. అయితే ఈ తరుణంలో వారి వెంట తెచ్చుకున్నటువంటి కిరోసిన్ డబ్బాకు సంబంధించినటువంటి పోస్టుని ఆత్మహత్యయత్నం చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే ఈ ఉద్రిక్త పరిస్థితులను చూసి ఎమ్మెల్యే నివాసం నుంచి బయటకు వస్తున్నటువంటి ఈ క్రమంలో ఆయన పైన ఈ కిరోసిన్ పడినటువంటి సందర్భం అయితే కనిపించింది. దీంతో అక్కడే ఉన్నటువంటి పోలీసులు వెంటనే ఏదైతే కార్యకర్తలను అడ్డుకొని ఎవరైతే కిరోసిన్ బాడీతో ఆత్మహత్య చేసిన ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి సందర్భం అయితే కనిపించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి అయితే ఇటు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి అయితే ఎటువంటి స్పందన అయితే రాలేదు. మొత్తంగా చూస్తే మాత్రం గత కొన్ని రోజుల నుంచి ఇటు ఎమ్మెల్యే మేఘారెడ్డి కావచ్చు, అటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి చిన్నారెడ్డి మధ్య కొంత వర్గ వివాదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ బీఆర్ఎస్ అలాగే ఇంకొన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలను చేర్చుకోవద్దన్నటువంటి ఆందోళనలో భాగంగానే ఈ ఘటన జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పందించేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ శివకుమార్, థ్యాంక్ యూ. Hey!